జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి పనులను, పురోగతిని ఆయా శాఖల అధికారులు మంత్రికి వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో స్టాల్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి పి సోమేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. सर 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 ये बाप सर 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 నా కొద్ది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. మార్చి 6 జ్యోతి ప్రజల కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కలెక్టర్ గారు ఏం తల్లిది क्या